ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎల్లారెడ్డిగూడలో మిత్రులు బాబు, కిరణ్ యాదవ్, స్థానిక లీడర్స్ అందరూ కూడా మన కార్పొరేటర్ సంగీతక్క, శ్రీనివాసు అంత స్థానిక లీడర్లు అందరూ కూడా ఈరోజు ఇది జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్థానిక ప్రజలందరూ కూడా అన్నదాన కార్యక్రమాలు, కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి కూడా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి పండగ సందర్భంగా జరుగుతున్నటువంటి సీతారాములు గారి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, అందరి జీవితాలు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరు కూడా పండుగ శుభాకాంక్షలు. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి కింద మన రాగి చెట్టు కింద బజరంగబలిది విగ్రహం పెట్టి 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఈ 10 years నుంచి అన్నదాన కార్యక్రమం ఏది హనుమాన్ జయంతి రోజు, మన శ్రీరామనవమి రోజు ప్రతి ఏటా బస్తీ వాళ్ళు, పెద్దలు, మరి యూత్ అందరు కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం, పూజలు, హనుమాన్ జయంతి రోజువి ఈ 2nd తారీఖు 2వ తారీఖు హనుమాన్ జయంతి రోజువి మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కమిటీ మెంబర్స్ అనేది పెద్ద మనుషులు ఉన్నారు, బస్తీ పెద్ద మనుషులు, యూత్ వీళ్ళందరూ కలిసి చేస్తారు ఇక్కడ ప్రతి ఇయర్. శనివారం, మంగళవారం వచ్చి మీరే చూసిరంటే తెలిసిపోతుంది ఒకసారి. దీని తర్వాత ఎప్పుడైనా శనివారం అయినా, మంగళవారం అయినా ఎప్పుడైనా వచ్చిరనుకో రన్నింగ్ పబ్లిక్ మొత్తం చాలా మంది ఉంటారు, ఒకసారి చూసుకోండి. ఇక్కడ యువత మెయిన్ సనాతన ధర్మం కోసం ప్రోత్సహిస్తుంటారు. యువత అంతా సనాతన ధర్మం, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం ఇంపార్టెంట్, దానికోసం కృషిస్తుంటారు యువత అంతా. మా యూత్ అంతా అందరు చిన్న చిన్న ఏం లేదు, అందరు కలిసి చేసుకుంటాం. అలా అంటే ఇక్కడ రాగి చెట్టు కింద దేవుడు వెలిసిన సందర్భంలో పెట్టిన ఉద్దేశం అంటే ఎలా స్టార్ట్ అయ్యింది? అంతే. ఇంకోటి ఏంటంటే దైవభక్తి మెయిన్. దేవుడు అంతటా ఉంటాడు కాబట్టి ఎక్కడున్నా దేవుడే. ఇక్కడనే ఉన్నాడని కాదు, ఇక్కడ కూడా ఉండొచ్చు, మన పక్కన ఉండొచ్చు, మన లోపల ఉండొచ్చు. సో అందుకని మేము అందరం ఒకటై ఈ రామనవమి, హనుమాన్ జయంతి బస్తీ వాసులు అందరం కలిసి, యూత్ అందరం కలిసి చేస్తుంటాం. యువతకి ఒక సజెషన్ ఇవ్వాలి, హిందూ ధర్మం గురించి కావచ్చు, సనాతన ధర్మం గురించి కావచ్చు, యువత ఎటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని చెప్పాలంటే ఏం చెప్తారని? మన ధర్మాన్ని కాపాడుకోవాలి, ఇతర ధర్మాలని గౌరవించాలి, గొడవలు చేసుకోకుండా అందరినీ సమర్థించుకొని వెళ్తూ ఉండాలి. మన ధర్మమే గొప్పదనద్దు, అందరూ సమానులే. మన ధర్మాన్ని కాపాడుకోవడం ముఖ్యం. తర్వాత హ్యాపీగా అందరూ చదువుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఒక సందేశం ఇవ్వాలి. భారతదేశం అంటే హ్యాపీనెస్, కైండ్నెస్ అని. ఎలా ఉన్నారు బ్రదర్ ఇప్పుడు ఉన్న యూత్? ఎలా ఉన్నారు ప్రజెంట్ టెంపుల్స్కి వెళ్ళేటువంటి యూత్? ఇప్పుడు జెన్జీ స్టార్ట్ అయినారు కదా, గుడికి వెళ్ళడం అన్ని స్టార్ట్ అయినాయి కదా, మళ్ళీ పాత పురాతనం వస్తుంది, పక్కా వస్తుంది. ఓకే. సో యూత్ లో టెంపుల్కి వచ్చినప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, రెగ్యులర్ వేసుకున్నట్టే పార్టీ వేర్ వస్తూ ఉంటారు, లేడీస్ లో కావచ్చు, కానీ సాంప్రదాయ దుస్తులతో వస్తున్నారు అంటారు. ఇప్పుడు అంటే దాని గురించి ఎక్కువ కమెంట్ చేయలేము. అది మన పురాతనం అన్ని చూసుకొని మన లేడీస్ అయినా సరే కొంచెం మార్చుకుంటే బాగుంటుంది కదా. ఇక్కడ అమీర్పేట్ హనుమాన్ జంక్షన్ అంటారు, ఇది మార్కెట్ దగ్గర. ఇది గత 15 సంవత్సరాలుగా ఇక్కడ పూజలు, హనుమంతునికి పూజలు, రామనవమికి, హనుమాన్ జయంతికి జరుపబడుతుంటాయి. సో ప్రత్యేకంగా అంటే 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఈ రామనవమే కాకుండా హనుమాన్ జయంతికి కూడా జరుపుతాము. ఇక్కడ ఉన్న బస్తీవాసులు, పెద్దలు మరియు మా యువత అందరు కలిసి జరుపుతూ ఉంటాము. ఇంకా పెద్ద చిన్న అని ఏం లేదు, అందరం కలిసి చేసుకుంటాము. మన ధర్మం కోసం మనం ఈ పండగ చేసుకొని మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం, మళ్ళీ మన భారతదేశ యువతకి ఏంటంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇది చెయ్యాలి అని కాదు, బట్ ఏంటంటే మన ఒక ఐక్యత. ఎందుకంటే ఇతర మతాలను మనం ద్వేషించడం కాదు, కానీ వాళ్ళ ఐక్యత, మన ఐక్యత కూడా ఉండాలి. మన ధర్మాన్ని కాపాడుకోవడం మనకు ప్రత్యేకంగా ముఖ్యం కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం యువతకు ఒక సందేశం ఇది. సో ప్రతి సంవత్సరం ఉందండి యూత్. మేమంతా మా బ్యాచ్ అంతా ఉంటారు, ఒక 50 మంది ఉంటాం మేము. మా యూత్ అంతా ఇక్కడ అందరం కలిసి చేస్తాం. సంబంధించి ఎటువంటి కార్యక్రమం ఉన్నా మీరు ముందుకు మేము ప్రత్యేకంగా
కంపల్సరీ ఉంటాం అనమాట. దాంట్లో వెనకడుగు ఏం లేదు. మన ధర్మానికి మనం కాపాడుకున్నాం అంతే. ఇతర ధర్మాలు మనం ఏమనట్లేదు, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం, ధర్మాన్ని మనం రక్షించుకోవాలి, ఇతర వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ చేయాలి అంతే. ఓకే, హిందూ సనాతన ధర్మం గురించి యువతకు కావచ్చు ఒక సందేహం ఇవ్వాలి. ఈ రోజు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఎటువంటి విధంగా మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఏం చెప్తారు? సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అవుతుంది. మన భారతదేశానికి అందరూ సహకరిస్తున్నారు, ఇజ్రాయెల్ సహకరిస్తుంది, ఇరాన్ సహకరిస్తుంది. దాన్ని బట్టి అక్కడే తెలిసిపోతుంది మన భారతదేశం ఏంటంటే శాంతి కోరుకుంటుంది, ఎప్పుడూ హింస కోరుకోలేదు. కాబట్టి మన యువతకు కూడా ఇదే సందేశం. మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఏంటంటే శాంతి కోరుకోవాలి, అందరితో మంచిగా ఉండాలి, మంచి 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 పనులు చేయాలి, పనికొచ్చే పని చేయాలి. మెయిన్ జనరేషన్స్ అంతా